హలో అండి. చెప్పినట్టుగానే మంచి కొత్త డిజైన్స్‌తో అయితే మళ్ళీ వచ్చేసాను. కొత్తగా ఎలా చేశానో చూపించడానికి మళ్ళీ వచ్చేసాననమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! యాక్చువల్లీ ఈ డిజైన్ మన దగ్గర ఉన్నదే. ఈ ఉన్నదాన్ని చాలా రోజుల నుంచి చూస్తున్నా. డిజైన్ అయితే నచ్చింది. బట్ దీన్ని ఇంకేదో చెయ్యాలి అన్న దాంట్లో ఈ డిజైన్ అయితే ఇంతవరకు వేయలేదు. నిన్న రీసెంట్‌గా ఒక వీడియో పెట్టాను కదా! గవర్నమెంట్ అఫీషియల్ వాళ్ళకైతే వర్క్ చేశాను అని చెప్పేసి. సో, ఇది కూడా ఆ బ్లౌజ్ నచ్చిన తర్వాత వితిన్ 1 వీక్‌లో నాకు ఈ బ్లౌజ్ కూడా తెచ్చిచ్చారనమాట. సో, ఈ బ్లౌజ్‌కి ఆ బార్డర్ మొత్తాన్ని కూడా విడిగా కట్ చేసుకొని, ఆ కొండలాగా సెపరేట్ షేప్ అయితే ఇచ్చేసి, కింద కట్ వర్క్ కోసం వేరే డిజైన్‌ని తీసుకొచ్చా. ఈ తీసుకొచ్చిన డిజైన్ వచ్చేసి 4528 అనే నెంబర్. అంటే చాలామంది ఎక్కువ నన్ను అడుగుతున్నారు, "అక్క మీరు ఎలా చేస్తారు? ఎలా క్రియేట్ చేస్తారు డిజైన్? దీనికి ఇదే వెయ్యాలా అని ఎలా ఆలోచిస్తారు?" అని. ఆ డిజైన్ వేసేటప్పుడు మనకు అర్థమవుతుందండి. దీనికి ఇంకా ఎంతవరకు చేయొచ్చు, ఏంటి అనేది. ఇది స్క్రీన్ మీద ఎందుకు చూపిస్తున్నా అంటే అన్ని డిజైన్ సాఫ్ట్‌వేర్‌లోనే ఇట్లానే సెట్ చేసేసుకుంటామా ఏంటి? ఇట్లా చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి. లేదండి, ఒక డిజైన్‌ని తగ్గట్టుగా దాన్ని ఎలా చేంజ్ చేయాలనో వేరే డిజైన్‌లోదైనా లైన్స్ అయినా వేస్తాము. లేదు అంటే ఇక్కడ చూపించినట్టు పైన క్రాస్ లైన్స్ అయినా వేస్తాము. ఇట్లాంటి బార్డర్ స్పెషల్‌గా ట్రెండీగా యూజ్ చేయడంలో అయితే కస్టమర్‌కి బెస్ట్ ఎలా ఇవ్వాలి అనేది 200% ఆలోచిస్తాం. ఫైనల్‌గా కస్టమర్‌కి ఇచ్చేసిన తర్వాత బ్లౌజ్‌కైతే ఫుల్ ఫిదా అయిపోయారు. చాలా నచ్చిందంటే ఈ బార్డర్‌ని యూజ్ చేసే విధానం అయితే కస్టమర్‌కి. కస్టమర్ ఏం చెప్పారు అంటే, అందరూ యాక్చువల్లీ బోర్డర్స్ అయితే చేస్తారు. ఉన్న బార్డర్‌ని ఉన్నట్టుగానే చేస్తారు. ఒకవేళ ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే దానికి పైన అంతే డబ్బాలాగా పెట్టేసి చేసేస్తారు. మీరు చేసే విధానం అయితే నాకు చాలా నచ్చింది అని చెప్పేసి కస్టమర్ కూడా చెప్పారనమాట. అంటే దేనికి తగ్గట్టు ఎలా ఇవ్వాలి, దానికి ఎంతవరకు కష్టపడొచ్చో అంతవరకు కష్టపడతామండి మనమైతే వర్క్. ఒక శారీ వచ్చిందంటే డిజైన్ సెలెక్షన్ ఇది కూడా కస్టమర్‌కి నేను చూపిచ్చాను. ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్ మాత్రమే శారీలో అయితే ఉంది. సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వచ్చిందనమాట. శారీ కూడా సేమ్ ఇదే వచ్చేసింది. సో, చూపిచ్చేసి శారీకి తగ్గట్టుగా ఇలా వేశాను. షేప్ అయితే వస్తుంది. మనకి హ్యాండ్ వచ్చేసి ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను మీకు. హ్యాండ్ వచ్చేసి ఇలా డబుల్ లేయర్ లాగా లైన్స్ ఇచ్చాను. ఇక్కడ చూడండి కొండ షేప్ అనేది లాగా ఉంటుంది కదా! ఇది మొత్తం కూడా శారీలో వచ్చిన బార్డర్‌ని అయితే యూజ్ చేశాను ఈ షేప్‌కి. శారీలో వచ్చేసి స్ట్రైట్ బార్డర్ ఇచ్చారు మనకి. నేను ఇక్కడ వచ్చేసి ఇలా డిఫరెంట్‌గా యూజ్ చేసి కింద కట్ వర్క్ ఇచ్చాను. అండ్ లైన్స్ కూడా డబుల్ కలర్ యూజ్ చేశాను. చాలా మంది నెంబర్ అడుగుతున్నారు. నెంబర్ వచ్చేసి స్క్రీన్ మీద రైట్ సైడ్ కార్నర్‌లో అయితే ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. సో, ఇది ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్‌లో అయితే మెసేజ్ చేసేయండి. అండ్ లత్కన్స్ చూపించడం మర్చిపోయాను కదా! లత్కన్స్ ఇట్లా వస్తాయి. జడల్లకం లాగా అయితే వస్తది. ఒకసారి జూమ్ చేసి చూడండి. అండ్ కొంచెం హడావిడిలో చీకట్లో అయితే కుట్టేసేసామన్నమాట. చాలా బాగుంటాయి లత్కన్స్ కూడా. కొత్తగా అయితే అనిపించింది. సమోసా వచ్చేసి కింద ఇట్లా నామం షేప్ వచ్చేసి పైన జడల్లకం అయితే వస్తుంది. సో, బాగున్నాయి కదా! ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మాత్రం అయితే మర్చిపోవద్దు. ఇప్పుడు యాక్చువల్లీ డెలివరీ ఉంది. ఇదొకటి ఒక చిన్న పాప ఫ్రాక్ అనమాట. ఫ్రాక్ కూడా మీకు చూపిస్తాను. అదే ఫ్రాక్ ఎక్కడ? ఇది ఫ్రాక్ యాక్చువల్లీ రెడీమేడ్ ఫ్రాకే ఇదంతా. కస్టమర్కి అయితే పట్టలేదు అని రీసైజ్ చేశానమాట. అండ్ ఇంకొంతమంది ఫినిషింగ్ ఇంకా క్లియర్‌గా చూపియరా అని అడుగుతున్నారు. సో, మన ఫినిషింగ్ గురించి అయితే డౌట్ పడాల్సిన పని లేదు. బట్ వర్క్‌కి మాత్రం కొంచెం టైం అయితే తీసుకుంటా అనమాట. ఇక్కడ చూసినట్లయితే లత్కన్స్ టోటల్ స్టిచ్చింగ్ కూడా మనమే చేసామండి. అండ్ ఇంకోటి ఆ బ్లౌజ్ ఎంత అర్జెంట్ అయితే నేను ఎలా చేశానంటే బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ వర్క్ ఫస్ట్ చేసేసి అది ఒకవైపు స్టిచ్చింగ్ చేసుకుంటూ ఇంకోవైపు హ్యాండ్స్ వర్క్ చేశాననమాట. అంత అర్జెంట్ అయిపోయింది. అందుకే ఆ కటింగ్‌కి కానీ, దానికి సంబంధించి బార్డర్ ఎలా పెట్టానో కానీ ఇవన్నీ వీడియో అనేది షూట్ చేయలేకపోయాను. సో, చాలా అర్జెంట్ బ్లౌజ్ నైట్ వర్క్ ప్లస్ స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ చేయాల్సొచ్చిందనమాట. 2 మిషన్స్ ఉన్నాయి కాబట్టి ఒక మిషన్ మీద బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ పెట్టేసి ఇంకో మిషన్ మీద హ్యాండ్ పెట్టేసి ఇంకోవైపు స్టిచ్చింగ్ కుచ్చేసుకున్నా అనమాట. స్టిచ్చింగ్ వర్క్ మొత్తం కూడా మనమే చేసాం. ఇలాంటప్పుడు అనిపించిద్ది దేవుడు మనం స్టిచ్చింగ్ నేర్చుకునేలాగా చేసి ఎంత మంచి పని చేశాడా అనిపించిద్ది. అంటే అప్పటికప్పుడు బొటిక్ వాళ్ళకి ఇచ్చినా కానీ, కలకత్తా వర్కర్స్‌కి ఇచ్చినా కానీ ఆ టైంలో వాళ్ళు చేయాలి అని అంటే అవ్వదు కదండీ. మనం ఏంటి అని అంటే రెస్పాన్సిబిలిటీ కంప్లీట్‌గా మన మీద ఉంటుంది కాబట్టి నైట్ ఏ టైం అయినా కంప్లీట్ చేసేసి ఇచ్చేస్తాము. సో, ఎర్లీ మార్నింగ్‌కి ఆ బ్లౌజ్ అయితే ఇచ్చేసేసాను. నైట్ అంతా కంప్లీట్ చేసేసేసి ఇంకా ఇది కూడా లోకల్ బొటిక్ వాళ్ళదే అనమాట. సో, వాళ్ళకి కూడా అర్జెంట్ ఆ రోజు ఈవినింగ్‌కే ఇచ్చేసేసేయాలి. సో, కాల్ చేసేసి అర్జెంట్ అవుతదా అని అడిగితే అవుతది, మనం చేయగలము అని చెప్పేసి చేసేసాము. యాక్చువల్లీ ఈ బ్లౌజ్ వచ్చేసి నిన్న షార్ట్‌లో పెట్టాను కదా! చాలామంది అడిగారు, "అక్క సేమ్ వర్క్ అయితే మేము చేయించుకున్నాము. కానీ మాకు అంత నీట్ ఫినిషింగ్ రాలేదు. మీకు చాలా వచ్చింది" అని చెప్పేసి అడుగుతున్నారు. సేమ్ వర్క్ అంటే అందరికీ ఒకేలాగా కాదండి. కొంచెం కొంచెం చేంజెస్ అనేది చేస్తూ ఉంటాము. సో, వీళ్ళేంటి అనంటే ఈ డిజైన్‌లో అనేది లైన్స్ రాలేదు. చాలామంది నిన్నటి షార్ట్ కింద కామెంట్ పెట్టారు డిజైన్ నెంబర్ చెప్పండి అని. డిజైన్ నెంబర్ అయితే 3720 లైన్స్ అయితే మనం ఎక్స్ట్రా యాడ్ చేశామన్నమాట.
సో ఇది మాత్రం స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోండి. కస్టమర్కి ఏం కావాలి, కస్టమర్కి తగ్గట్టుగా వాళ్ళకి తగ్గట్టుగా చేంజెస్ ఎలా కావాలి, కొంతమంది లైన్స్ అడుగుతారు, కొంతమంది ఆల్ ఓవర్ అడుగుతారు. సో వాళ్ళకి తగ్గట్టుగా ప్రతి డిజైన్ని కన్వర్ట్ చేస్తూ ఉంటాము. అండ్ ఈ డిజైన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. కస్టమర్ క్లాత్ ఇచ్చేసి మల్టీ కలర్ కావాలి అని అడిగాను. ఇది కూడా ఇందాక నేను సిల్వర్ టిష్యూ బ్లౌజ్ ఒకటి చూపించాను కదా, ఆ బ్లౌజ్ వాళ్ళదే. ఇది కూడా మల్టీ కలర్ కావాలి అని అంటే దగ్గర ఉండి ఆపుతూ వేస్తూ వేసానండి. కలర్ కాంబినేషన్ చాయిస్ వచ్చేసి మన ఇష్టం అని చెప్పేశారు. సో శాంపుల్కి కూడా పైన కొంచెం వేసేసి వాళ్ళకి పిక్ పెట్టాను. సో టోటల్ ఫ్రంట్ వచ్చేసి ఇలా కట్ వర్క్ నాట్ స్టిచ్చే కావాలి అన్నారు. ఈ డిజైనే స్పెసిఫిక్గా అని చెప్పలేను. డిజైన్ సెలెక్షన్ కూడా మందే అనమాట. సో నార్మల్గా ఇది జామ్ మేడంని అడిగి కస్టమైజ్ చేయించేసేసుకొని నెక్ వచ్చేసి ఇలా కట్ వర్క్ చేసేసుకొని డ్రెస్కి అయితే సెట్ చేసేసాం. అంటే యోక్ పార్ట్కి వస్తుంది, కిందంతా ఫుల్ ఫ్లేర్ వస్తుంది శారీ మొత్తం. 1 మీటర్ మాత్రం యోక్ పార్ట్ కోసం తీసి పక్కన పెట్టారు. ఫస్ట్ కలర్ కాంబినేషన్ చెక్ చేయడానికి అయితే పైన ఒక చిన్న ఫ్లవర్ వేసుకున్నాను అన్నాను కదా, అదే పైన ఉంది అయితే. అండ్ ఇక్కడ గోల్డ్ సిల్వర్ని కూడా హైలైట్ చేశాను. వాళ్ళు చున్నీ ఏ కలర్ వేసుకుంటాం అనేది కూడా చెప్పలేదు. మీరు వర్క్ వేసి ఇచ్చేయండి, దానికి తగ్గట్టుగా చున్నీ అనేది ఏదో ఒకటి మేము సెట్ చేసేసుకుంటాము అని చెప్పారనమాట. అంటే మన వర్క్ ఫినిషింగ్కి వాళ్ళు ఇస్తున్న ఇంపార్టెన్స్కి మనకి ఇంకా బాగా చెయ్యాలి అనిపించిద్దండి. అండ్ ఈ బుటీ కూడా చాలా క్యూట్ ఉంటుంది. అది పికాక్ ఫెదర్ లాగా ఉంటుందండి. ఫెదర్కి పైన ఎలా అయితే వస్తాయో అలా ఉంటుంది. టోటల్ నాట్ స్టిచ్ ఫినిషింగ్ పరంగా అయితే మన డిజైన్స్ గురించి అయితే అస్సలు వంక పెట్టాల్సిన పని ఉండదు. ఆల్రెడీ మన దగ్గర వేయించుకున్న వాళ్ళకి మన ఫినిషింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసు. సో ఇక్కడ చూసారు కదా, నేను మీకు ఇందాక చెప్పాను ఫస్ట్ ట్రయల్కి రామా గ్రీన్ ఎలా ఉంటుంది అని చెక్ చేశాను అని చెప్పేసి. అది వేసిన తర్వాత అది చూసి అది బాగుంది అని చూసిన తరువాత డిజైన్ మొత్తం కంటిన్యూ చేశాను. అండ్ బేబీ పింక్, బ్లూ ఇవన్నీ చెక్ చేయలేదు ఏంటి అని మీరు అడగొచ్చు. సో ఇవన్నీ ఆల్రెడీ కాంబినేషన్స్ ఇంతకుముందు వేసున్నాను కాబట్టి అవన్నీ చెక్ చేయకుండానే డైరెక్ట్ వర్క్ అయితే పెట్టేశాను. సో ఇదేలా అనిపించింది ఈ డ్రెస్ నెక్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి. ఇంకా చాలా వరకు అడుగుతున్నారు, అక్క మీరు ఏదైనా చేయగలుగుతారా, లాంగ్ డిజైన్స్ ఉండే వాటిని లాంగ్ ఫ్రాక్స్కైనా బ్లౌజ్ నెక్స్ అయినా కానీ పిల్లలకి కన్వర్ట్ చేయగలుగుతారా అంటే మనం మిషన్ దగ్గరుండి వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం ఆపుతూ చేస్తూ కలర్ చేంజెస్ ఇవన్నీ కూడా మనం మిషన్లోనే చేసుకుంటూ ఉంటామన్నమాట. కాకపోతే ఏంటంటే ఒక రోజులో అయిపోయే వరకు మనకి 2 రోజులు పట్టిద్ది, అదే తేడా. సో ప్రతిదీ మనం మిషన్లో అయితే చేయగలుగుతాము. ప్రతిదీ అంటే 80% వరకు మనం మిషన్లో చేయగలుగుతాం. అండ్ ఈరోజు వీడియో ఫుల్గా చూసిన వాళ్ళకి ఒక చిన్ని టాస్క్ అనమాట. డిజైన్ అయితే ఇది మనకు ఆల్రెడీ పాట్ నెక్ అయితే ఉంది. ఈ డిజైన్ దీన్ని కొత్తగా వచ్చేసి రౌండ్ నెక్ అయితే చేయిస్తున్నాను. సో ఈ డిజైన్ ఏంటి అనేది ఎవరైనా గెస్ చేయగలరా? యాక్చువల్లీ ఇంతకుముందు 2 వీడియోస్ అయితే పెట్టాను, మోస్ట్లీ లాస్ట్ మినిట్లో గెస్ చేయగలిగారు. సో ఇందులో ఎవరైనా ఈ డిజైన్ని గెస్ చేయగలరా అనేది కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. సో చూసారు కదా, నెక్స్ట్ ఇంకో కొత్త డిజైన్తో అయితే మీ ముందుకైతే రాబోతున్నాను. సో ఈరోజు ఈ డిజైన్స్లో ఆ బ్లూ కలర్ బ్లౌజ్ మాత్రం మీకు ఎలా అనిపించింది, ఆ బార్డర్ యూస్ చేసే విధానం మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.